బాలీవుడ్ లో కోర్టు డ్రామా చిత్రంగా తెరకెక్కిన మూవీ జాలీ ఎల్ఎల్బి 3 థియేటర్లో రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఢిల్లీ కోర్టులో జగదీశ్వర్ మిశ్రా అలియాస్ జాలీ, అక్షయ్ కుమార్, జగదీష్ త్యాగి అలియాస్ జాలీ, అర్షద్ వార్షి తరచూ గొడవ పడుతూ ఉంటారు. వారు ఓ మహిళా రైతు కేసులో ఇంపీరియల్ గ్రూప్ అధినేత హరిభాయ్ కేతానికి ఎదురు వెళ్తారు. మరి ఈ కేసుని ఎవరు టేకప్ చేశారు? హరిభాయ్ కేతానికి వ్యతిరేకంగా వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరికి ఈ కేసుని ఎవరు గెలిపించారు అనేది సినిమా కథ. ప్లస్ వన్ సీజన్కి వస్తే కోర్టు డ్రామా చిత్రంలో జాలీ ఎల్ఎల్బికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. మొదటి 2 చిత్రాలు ప్రేక్షకులకి మంచి కంటెంట్ తో పాటు పెర్ఫార్మెన్స్లు ఇచ్చాయి. ఇక ఇప్పుడు వచ్చిన 3వ చిత్రం కూడా అదే తరహాలో కొనసాగింది. ఇక ఈసారి ఇద్దరు జాలీలు ఈ సినిమాలో కనిపించిన ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి తమదైన పెర్ఫార్మెన్స్లతో ప్రేక్షకులను మెప్పించారు. రైతుల పట్ల కార్పొరేట్ కంపెనీలు వ్యవహరించే తీరును మన కళ్ళ కట్టినట్లు చూపెట్టారు. రైతుల భూములను కార్పొరేట్ సంస్థలు ఎలా కైవసం చేసుకుంటాయి, వాటి ఫలితంగా గ్రామాల్లో రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అనేది మనకు ఈ సినిమాలో వివరంగా చూపెట్టారు. ఫస్ట్ హాఫ్ లో హీరోల మధ్య పోటీ, వారు ఒకరిపై ఒకరు గెలిచేందుకు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఆకట్టుకుంటాయి. అయితే రైతు కేసును వారు టేకప్ చేసిన తర్వాత కథ సీరియస్ మోడ్ లోకి మారుతుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయనేవి చక్కగా చూపెట్టారు. కథకు అనుగుణంగా వచ్చే బీజిఎం కూడా మెప్పిస్తుంది. గజరాజ్ తనదైన నటనతో ఆకట్టుకుంటాడు. ఈ ఫ్రాంచైజీలో జడ్జిగా నటించిన సౌరవ్ శుక్లా మరోసారి ఈ సినిమాతో మెలిచారు. ఆయన తనదైన యాక్టింగ్ తో ఈ సినిమా ప్రాణం పోశారు. మిగతా నటనట్లకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. కథను ముందుకు తీసుకెళ్లిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు సుభాష్ కపూర్ ఎంచుకున్న కథ చాలా రొటీన్ గా అనిపించింది. దేశంలో చాలా రైతు సమస్యలు ఉన్నాయి. అందులో ఈ కథ చాలా పద్ధతిగా అనిపిస్తుంది. ఇంకా స్క్రీన్ ప్లే విషయంలోనూ ఆయన చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. కథను వివరించే క్రమంలో చాలా ల్యాగ్ సీన్స్ కనిపిస్తాయి. సంగీతం పరంగా సాంగ్స్ పెద్దగా ఆకట్టుకు, అయితే బీజిఎం మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా ఉండాల్సి ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఓవరాల్ గా చూస్తే జాలీ ఎల్ఎల్బి చిత్రం గతంలో వచ్చిన 2 చిత్రాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ను అందుకోవడంలో తడబడింది. అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి, సౌరభ్ శుక్లా ఈ సినిమాలో తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు. కోర్టు సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. అయితే వీక్ రేటింగ్, కథలో ఆకట్టుకునే అంశం లేకపోవడం, సాగతీత సీన్స్ ఈ చిత్రానికి మైనస్. కోర్టు డ్రామాలను ఇష్టపడేవారు జాలీ ఎల్ఎల్బి ఫ్రాంచైజీల్లో ఫాలో అయ్యేవారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.